హాయ్ అండి. సో ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి చిన్న డిన్నర్కి అయితే వచ్చేసినాము. సో చిన్న డిన్నర్ అంటే ఏంది, బియ్యాలు పోసుకోవడమే కదా. అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళకి అమ్మాయి వాళ్ళు బియ్యాలు పోస్తారు కదా. సో అందుకే చిన్న డిన్నర్ ఉండే. సో వచ్చేసినాము. ఇక్కడ ఏ ట్విస్ట్ ఏంటంటే అంజలి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళు, అంజలి వాళ్ళ ఆంధ్ర అనమాట. ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. సో వాళ్ళకి బియ్యం ఎట్లా పోస్తారో తెలియదు. సో ఆంధ్ర వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు తెలంగాణ సైడ్ అయితే తెలంగాణలోనే కొన్ని చోట్ల ఉండదు బియ్యం అనేది, ఒడి బియ్యం పోయడం అనేది. సో ఇక్కడ వాళ్ళకు కూడా తెలియదు. సో ఎట్లా పోస్తారా ఏందని అనుకున్నాము. కాకపోతే అన్ని మమ్మీ వాళ్ళే పెళ్ళికి ఒక 1 month ముందు వెళ్ళి బియ్యము ఎట్లా పోయాలి అనేది ప్రాసెస్, ఎట్లా పోస్తాము 5 కిలోల బియ్యము అండ్ బ్లౌజ్ పీసెస్ అండ్ కొడుకలు, ఖర్జూరాలు అండ్ పసుపు కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా. 5 రకాలు పెడతాం, తమలపాకులు, ఇవన్నీ ముందే వాళ్ళు అమ్మ వాళ్ళు ప్రాసెస్ అయితే చెప్పేసి వచ్చారు ఎట్లా చేయాలనేది. సో అట్లా అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చినాము, ఎట్లా కూర్చున్నాము అనమాట. ఇక్కడైతే అంజలి శారీ అయితే చాలా బాగుంది కదా. సో నాకైతే మస్తు నచ్చింది. సో పెళ్ళి ఏం శారీస్ కట్టుకుని ఏంటి అనేది ఉంటుంది కదా. పెళ్ళి అంటే శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఈ పిన్ని వచ్చేసి అంజలి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు. ఇగో తెచ్చిందా ఇంకొకటి అక్కడ. ఇక్కడ మనమే అనమాట. ఏంటంటే ఖాళీ ఎందుకు కూర్చోవాలి, బియ్యం వస్తారు కదా భగత్కి అండ్ మామ వాళ్ళకి అని చెప్పి నేను మా చిన్నోడు గుర్తు కుండు పట్టు కదా అని ఒక వీడియో తీసుకుంటున్నాము. ఆయన నాకు అసలు మంచిగా లేకుండే. ఆయన అటెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి అటెండ్ అయినా. ఫుల్ కోల్డ్ కాఫ్ ఉండే, నైట్ పెళ్ళి కదా. సో మ్యారేజ్కి వచ్చి 3-4 days తిరిగేసరికి మస్తు కోల్డ్ కాఫ్ అయి ఉండే. అయినా ఇంకా అటెండ్ అయినా అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసి మా వదిన ఇంకా మా ఇద్దరు అక్క వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళ 2 బిడ్డలు అండ్ మా కోడలు. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా ఆజా, మా రెండో పిన్ని వాళ్ళ కూతురు అండ్ మా అత్తమ్మ వాళ్ళ వదిన వాళ్ళ కోడలు అనమాట. మొత్తం 15 మందిని ఫ్యామిలీ మెంబర్సే అందరము.
భాగ్య అది అదే తీసుకుంటుంది తియ్యి నా దగ్గరికి రావాలి రాని పట్టు నేను వేస్తే ఇక్కడే నేను ఎత్తుకుంటే ఒకరిది ఫోటో తీసినా